నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్కి స్వాగతం. కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలంలోని పిఎస్సిఎస్లలో భూములు తనఖా పెట్టి రైతులు రుణాలు తీసుకున్నారు. సకాలంలో రుణాలు చెల్లించకపోవడంతో వడ్డీ పెరిగి డబ్బులు కట్టలేకపోయారు. బకాయిలు చెల్లించకపోవడంతో భూములు వేలం వేస్తామని అధికారులు నోటీసులు పంపారు. దీంతో ప్రభుత్వం తమని ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. నసరుల్లాబాద్ మండలంలో గల మైలారం, దొర్కి, నసరుల్లాబాద్, మిర్జాపూర్, నాచుపల్లి గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఉన్న రైతులు తమ పొలాల అభివృద్ధి కోసం బోరు బావులు తవ్వించడం కోసం భూములను తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారు. అయితే కాలం కలిసి రాకపోవడం, బోర్లు పడకపోవడం, ఆశించిన దిగుబడులు రాకపోవడంతో పలువురు రైతులు అప్పు చెల్లించలేకపోయారు. దీంతో 7-8 ఏళ్ల క్రితం వారు తీసుకున్న అప్పు 3-4 ఇటీవల బ్యాంకు అధికారులు రుణాల వసూళ్లపై దృష్టి సారించారు. అప్పులు పేరుకుపోయిన రైతులకు నోటీసులు ఇస్తున్నారు. గడువులోగా రుణం చెల్లించకపోతే భూములను వేలం వేస్తామని హెచ్చరిస్తున్నారు. భూములను వేలం వేస్తే పరువు పోతుందన్న భయంతో కొంతమంది రైతులు బయట అప్పులు చేసి మరీ సొసైటీ లోన్ చెల్లిస్తున్నారు. అయితే శాసనసభ ఎన్నికల ముందు బస్సు యాత్రలో భాగంగా అంకోల్ క్యాంపుకు వచ్చిన రేవంత్ రెడ్డికి రైతులు రుణాల గురించి వివరించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సమస్య పరిష్కరిస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అంకోల్ తాండా ప్రజలను ఆదుకుంటామని నమ్మించి ఇప్పుడు రైతులను అప్పులు చెల్లించాలని వేధించడం నమ్మక ద్రోహానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఒక మాట, గెలిచాక మరో మాట, ఇది రేవంత్ రెడ్డి 2 నాలుకల ధోరణి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అంకోల్ తాండా ప్రజలను ఆదుకుంటానని నమ్మించి ఇప్పుడు రైతులను అప్పు చెల్లించాలంటూ వేధించడం రైతులకు రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న నమ్మక ద్రోహానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఓ మాట, ఎన్నికల్లో గెలిచాక మరో మాట, ఇది సీఎం రేవంత్ రెడ్డి 2 నాలుకల ధోరణి అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను సూచించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు పరిశీలించాలన్నారు. తీసుకున్న చర్యల గురించి దరఖాస్తుదారునికి తెలియపరచాలని పేర్కొన్నారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు తదితర సమస్యలపై జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల దరఖాస్తులను కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సేకరించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ రోజు ప్రజావాణిలో 84 అర్జీలు రావడం జరిగిందని తెలిపారు. అర్జీదారు దరఖాస్తుపై తీసుకున్న చర్యల గురించి దరఖాస్తుదారునికి తెలియపరచాలని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే పనులను వేగవంతం చేసి ఎంపీడీఓలు సూపర్ చెక్ చేయాలని తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ ప్రాంతంలో సర్వే పనులు మందకోడిగా సాగుతున్నాయని సర్వేను వేగవంతం చేయాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులకు 4,000 భృతి ఇవ్వాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ డిమాండ్ చేశారు. అధికారంలో వచ్చి ఏడాది గడుస్తున్న హామీలపై అతిగతి లేదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఇండస్ట్రీలు స్తంభింపజేస్తామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు వందలాది మంది బీడీ కార్మికులు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ మాట్లాడుతూ బీడీ కార్మికులను ఆర్థికంగా ఆదుకుంటామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న హామీపై అతిగతి లేదన్నారు. ప్రభుత్వం కష్టపడి పనిచేసుకుంటున్న కార్మికుల వైపు ఉంటుందా, పెట్టుబడిదారుల వైపు ఉంటుందా, బూటకపు వాగ్దానాలు చేస్తారా తేల్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఇండస్ట్రీలు స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం కార్మికులందరికీ జీవన వృత్తి పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీడీ కార్మికుల్ని ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పింది. బీడీ కార్మికులకు ఏదైతే జీవన వృత్తి పెన్షన్ వస్తుందో 2016 దానిని 4,000 రూపాయలుగా పెంచిస్తామని, కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి బీడీ కార్మికురాలకు 4,000 రూపాయల జీవన వృత్తి ఇచ్చి ఆదుకుంటామని చెప్పింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా ఇప్పటి వరకు అతిగతి లేకుండా అమలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తుంది. కనుక అనేక సార్లు విజ్ఞప్తి చేసిన అనంతరం అనివార్యంగా ఈ ఆందోళన చేయక తప్పనటువంటి స్థితి వచ్చింది. జీవన వృత్తి 4,000 రూపాయలుగా ప్రతి బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు ఆంక్షలు లేకుండా 4,000 రూపాయలు చొప్పున ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరిస్తే మంచిది. రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఇండస్ట్రీని అట్లాగే రాష్ట్రాన్ని జిల్లాల్లో స్తంభింపజేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. కనుక ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే, ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి. మీరు అబద్ధాలు ఆడతారా, ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తారా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కార్మికుల దిక్క శ్రమపడి కష్టపడి చేసేటటువంటి కార్మికుల వైపు
మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యవచనం, ధ్వజారోహణం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అర్చనలు, అభిషేకాలు, గణపతి పూజ, పుణ్యవచనం, ధ్వజారోహణం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును.
కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్, ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన, కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. బాన్సువాడ పట్టణంలో అయ్యప్ప ఆరట్టు వైభవంగా నిర్వహించారు. మణికంఠుని విగ్రహాన్ని ప్రత్యేక వాహనంలో ఏర్పాటు చేసి మేళ తాళాల మధ్య ఊరేగింపు చేపట్టారు. ఊరేగింపులో దీక్షాదారులు అధిక సంఖ్యలో పాల్గొని నృత్యాలు చేశారు. మహిళలు హారతులతో స్వామివారి ఊరేగింపుకు స్వాగతం పలికారు. కేరళలోని శబరిమలలో సంవత్సరానికి ఒకసారి సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఆరట్టు మహోత్సవం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప ఆలయంలోని ఉత్సవ విగ్రహాన్ని పురవీధుల గుండా ఊరేగించారు. కలికి చెరువులో చక్రస్నానం చేయించి అభిషేకాలు చేశారు. అనంతరం అయ్యప్ప ఆలయంలో పడిపూజ ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంట్ TNSF కార్యకర్తలకు 2024-26 సంవత్సరాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా TNSF రాష్ట్ర అధ్యక్షులు పన్నపల్లి రవీందర్ మాట్లాడారు. యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే అవినీతి రహిత రాజకీయ వ్యవస్థలు ఏర్పడడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకే దక్కిందన్నారు. విజన్ 2020 పేరుతో అన్ని రంగాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆనాడే అందజేసి విద్యారంగంలో, పారిశ్రామిక రంగంలో, సాఫ్ట్వేర్ ఎగుమతులలో తెలంగాణను దేశంలోని అగ్రస్థానంలో నిలిపిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందని చెప్పారు. ఈ రోజున మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఏదైతే గ్రామ స్థాయిలో వెళ్ళినప్పటికీ, ఏదైతే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పంచాయతీ బిల్డింగ్ నుంచి ఈరోజు హైదరాబాద్ హైటెక్ సిటీ వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఆయన హయాంలో జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
మరి హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఒకప్పుడు మనలాంటి బడుగు బలైన పేద విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య అంటే అందరి ద్రాక్షలా ఉండేది. అలాంటి ఇంజనీరింగ్ ఇవాళ మనలాంటి మధ్య పేద తరగతి విద్యార్థులకు కూడా చేరువ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఆ రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో అనేక కేసులు పెట్టుకొని మేము కూడా పోరాటం చేసాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం.